ఎలా చేసినా తను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది కదా నానమ్మ గారండి. అవునే అయింది, కానీ మనమేం చేస్తాం? కావాలంటే ఒక చాక్లెట్ కొని అందులో సగం దానికి ఇచ్చే. చాక్లెట్లో సగమా? ఈవిడ కూడా శ్వేత పార్టీలాగే ఉంది. లాభం లేదు. లేదండి, మీరు ఒప్పుకుంటే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి తల్లి? నాకు వచ్చిన ఈ ప్రైజ్ శ్వేతకి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. శ్వేతకి ఇచ్చేస్తావా? అమ్మో చచ్చాం, అనుకున్నట్టే అయింది. దానికి ప్రైజ్ ఇచ్చేసి నాతో గుడి కట్టించాలని చూస్తావా? నో నో నో, నేను ఒప్పుకోను. ఏంటమ్మా నీ పిచ్చి పని? నీకొచ్చిన ప్రైజ్ శ్వేతకిస్తే గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది కదమ్మా, అంతేగాని ప్రైజ్ వచ్చినట్టు ఎలా అవుతుంది తల్లి? నువ్విచ్చినా ఆ శ్వేత ఎలా తీసుకుంటుంది? శ్వేత నేను ఒప్పిస్తానండి. శ్వేత, శ్వేత, ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. వచ్చిన ప్రైజును నీకు ఇచ్చేస్తాను. దీని విజేతవు నువ్వే. అది మీ మామయ్యకు చూపించు. నువ్వే గెలిచావని చెప్పు. ప్లీజ్ శ్వేత, రా శ్వేత. శ్వేత వెళ్ళిపోయినట్టుందమ్మా. లేదు. అయితే నాకు ఈ ప్రైజ్ వద్దండి. తప్పమ్మా, కష్టపడి గెలిచిన ప్రైజు వద్దు అనకూడదమ్మా. నీ దగ్గర ఉంచుకో. అవును, ఈ ప్రైజ్ నువ్వు తీసుకోవడమే కరెక్ట్. అయితే ఈ ప్రైజ్ శ్వేత చేతుల మీదగానే తీసుకుంటా. అయ్యో, అది లేదు కదమ్మా. తను ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది నానమ్మ గారండి. శ్వేత, శ్వేత, ప్లీజ్ శ్వేత, ఎక్కడున్నా రా శ్వేత. ఆగు శ్వేత, అలా వచ్చేసావంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి మావా. ఇంటికి ఎందుకే? ప్రోగ్రామ్ అవ్వలేదు కదా. మాయదార్ ప్రోగ్రామ్ నేను చూడాలా? ఆ దయ్యం ప్రైజ్ తీసుకుంటుంటే నేను చప్పట్లు కొట్టానా? దాన్ని చూస్తుంటే పీక పిసికి సంపు బుద్ధవుతుంది. తప్పు. ఏంటా మాటలు? లేకుంటే ఏంది మావా? మావా, ఏంటి వచ్చేసావు? 100 సార్లు పరిగెత్తేసిన మావా. నేను వంగే టైంలోనే 100 రౌండ్ కొట్టావా? అవు, కావాలంటే ఆ రాళ్ళను అడుగు. అదేంటి, ఆ రాయి అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చినా. ఎందుకే? గాడుంటే బాగా దూరం అవుతుంది మావా. అందుకని పక్కన పక్కన పెట్టి తొక్కుడు బిల్ల ఆడుకుంటావా? నువ్వేం చెప్పినావు? గారాయి నుంచి గీరాయి దాకా పరిగెత్తమన్నావు, గంతేనా? అవును. నేను పరిగెత్తినా కథం. ఇక గమ్మునుండు. చంపుతా. నీ పిసినారితనం డబ్బు ఖర్చు దగ్గర చూయించు. ఎనర్జీ ఖర్చు దగ్గర చూస్తే రేపు కప్పు రాదు, చిప్పొస్తుంది, చిప్పొస్తుంది. అమ్మో, కప్పు కొట్టాలి మావా. అయితే ఈ చెట్టు దగ్గర నుంచి ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తు. ఇక చూడు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం.
ఈ పందెంలో గెలిచిన పైసలు వస్తాయే, మనకు పరిగెత్తు. అంటే గెలుపు గెలుపు కొట్టే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు ఆ జీవితం. వెరీ గుడ్, మళ్ళీ పరిగెత్తు. హే, చల్, నీ మనిషిని అనుకుంటున్నావా మిషన్ అనుకుంటున్నావా? పో పో అంటున్నావు, నీ బోను డైరెక్ట్ గా పోటీలో చూసుకుంటా. లాభం లేదు, దీన్ని ఏదో ఒకటి చేసి పరిగెత్తించాలి. ఏం చేద్దాం? ఆ కాళ్ళు వస్తున్నాయి మామా. అబ్బబ్బబ్బబ్బా. ఎస్, ఇదే కరెక్ట్. శ్వేత, అక్కడ ఏదో 5 రూపాయల కాయిన్ ఉన్నట్టుంది. ఏడు మామా, ఏడా? అదిగో అక్కడ. ఆ, 5 రూపాయలు. వేరే వాళ్ళు చూడకుందే తెచ్చేయి. డబ్బంటే నీ నానమ్మలాగా ఏం ఆసే. ఇక నుండి పరిగెత్తిస్తా చూడు. హై, మామా, 5 రూపాయలు. శ్వేత, అదిగో అక్కడేదో ఉన్నట్టుంది 5 రూపాయల కాయిన్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అమ్మా, నీ ట్రైనింగ్ నా చావుకొచ్చేటట్టుంది. పట్టుమని 10 నిమిషాలు పరిగెత్తకపోతే రేపు పోటీలో ఎలా గెలుస్తావమ్మా? నా మాట విని కాసేపు పరిగెత్తమ్మా. నా వల్ల కావట్లేదండి. అయ్యో, నువ్వేదో ఎర్రగా తీస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానే. చూడబోతే నువ్వు ఒక్క పోటీలో కూడా గెలిచి తట్టలేవు. నేను గెలుస్తాను నానమ్మ గారు. ఎలాగే ఎలా నన్ను పరిగెత్తించా? ఆ, లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా, ఎండగా ఉంది, టచ్అప్ చేయి. ఉసేయ్, ఇలా ప్రతి అడుగుకి టచ్అప్ చెయ్యాలంటే నీతో పాటు మేము పరిగెట్టాలే. పర్వాలేదులే, పరిగెత్తండి. ఇదిగో చంపుతా. పందెం నీకు పరుగులు మాక. కావాలంటే పందెం అయ్యాక ఫుల్ మేకప్ చేయిస్తాను. ఇదిగో ఈలోపు పరిగెత్తడం ఆపద్దు చెప్తున్నాను. కుదరదమ్మా, మేకప్ లేకుండా ఒక్కడుగు కూడా ముందుకు వేయను. చచ్చాను, ఏదో ఒకటి చేసి దీన్ని పరిగెత్తించాలి. అది కాదమ్మా, ఈరోజు కార్తీక సోమవారం కదా. అయ్యయ్యయ్యో, ఎందుకే అలా అరుస్తావు? ఈ రోజు గుడి చుట్టూ 101 ప్రదక్షిణాలు చేస్తే చాలా పుణ్యం వస్తుందంట. అలాగా? అయితే ఇంటికెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్తా. ఆగవే, ఆగు. ఇప్పుడు ఇంటికెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికి గుడికి టైం అయిపోతుందమ్మా. ఎలా వెళ్తాం చెప్పు? అయితే ఎలాగండి? నేను ప్రదక్షిణాలు చేయాలి. అయితే ఒక పని చెయ్యి. ఇదే గుడనుకో, నన్నే దేవతనుకో. 101 ప్రదక్షిణాలు నా చుట్టూతా చేసేయి. అబ్బబ్బబ్బా, ఎంత చక్కటి ఉపాయం చెప్పారండి. ఆగవే నీ ఆవేశంగోలా. కాకపోతే ప్రదక్షిణాలు 10 నిమిషాల్లో పూర్తి చేయాలి. 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను నానమ్మ గారు. వెళ్ళు, 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 వెళ్ళు. అలాగే. వెళ్ళు. యాహూ! సక్సెస్! అమ్మయ్య, నా ప్లాన్ సక్సెస్ అయింది. తిరుగు 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 తిరుగు. నానమ్మ, నువ్వేంటే? అదిగో ఆయన శ్వేత మావయ్య. మొన్న గీతను కొట్టింది కూడా ఆయనే. రేయ్ రేయ్ ఒరేయ్ ఒరేయ్, నిన్నేరా? ఏయ్, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. అలాగే. అంకుల్, 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 మా నాన్నమ్మ పిలుస్తుంది.